Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఒకవైపు సినిమాలతో సందడి చేయాల్సిన సమ్మర్ సప్పగా ఉందేంటి అని ఫీల్ అవుతున్న టైంలో పోస్ట్పోన్ అయిన పెద్ది మూవీ జూన్ 4కి రిలీజ్ అవుతుందని ఒఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. సర్లే లాస్ట్కి పెద్ది మూవీ అయినా రిలీజ్ అవుతుంది, కనీసం అదైనా చూద్దాం అని అనుకునే లోపు రచ్చ మొదలయ్యింది. అదే ఎగ్జిబిటర్స్ వాయిస్ రేస్ చేయడం. మ్యాటర్ ఏంటంటే సింగిల్ స్క్రీన్ ఓన్ చేసుకున్న వాళ్ళు వచ్చి మాకు రెంటల్ సిస్టమ్ వద్దు, పర్సంటేజ్ షేర్ కావాలి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విధానం అడిగినట్టు కూడా లేదు, డిమాండ్ చేస్తున్నట్టుగా ఉందనుకోండి. ఇది ఇలా ఉంటే ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి పర్సంటేజ్ షేర్ ఎందుకు, రెంటల్ సిస్టమ్ వల్ల ఎందుకు థియేటర్స్ రన్ అవ్వవు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎగ్జిబిటర్స్ సైడ్ నుంచి వాళ్ళ పిఓవి చెప్తుంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ పిఓవి చెప్తున్నారు. ఇంతకీ అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఈ రెంటల్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి? ఇప్పటి వరకు రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇంకా లాస్ట్లో సామాన్యుడి పిఓవి కూడా చెప్తాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మెయిన్ కాంటెంట్ని మొదలుపెట్టే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఒక సినిమాని ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ సినిమాని ఏరియా వైజ్గా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు. వాళ్ళు థియేటర్స్, వీళ్ళనే ఎగ్జిబిటర్స్ అని కూడా అంటారు. వీళ్ళతో టైఅప్ అయ్యి థియేటర్స్లోని సినిమా పడేలా చూస్తారు. ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో ఏంటంటే ప్రొడ్యూసర్సే డిస్ట్రిబ్యూటర్స్గా కూడా ఉంటారు. మనకి తెలిసినటువంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ డిస్ట్రిబ్యూటర్స్గా కూడా ఉన్నారు. ఆ సంగతి మనందరికీ బాగా తెలిసిందే. నార్త్లో లెక్క వేరేలా ఉంటుంది. అక్కడ ప్రొడ్యూస్ చేసేవాడు డిస్ట్రిబ్యూట్ చేయడు. వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ అంటూ సపరేట్గా ఉంటారు. పైగా నార్త్ సైడ్ చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్ కంటే సినీపోలిస్, పీవీఆర్ లాంటి మల్టీప్లెక్స్లే ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు కమింగ్ ఆఫ్ ద వీడియోలోని కొంచెం క్లారిటీ వస్తుంది. అయితే మన తెలుగు స్టేట్స్లోని మల్టీప్లెక్స్ల కంటే సింగిల్ స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి. అండ్ చెప్పాను కదా, ప్రొడ్యూసర్స్ కూడా డిస్ట్రిబ్యూటర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఎగ్జిబిటర్స్ కూడా కొంతమంది కీ డిస్ట్రిబ్యూటర్స్తోని టైఅప్ అయి ఉంటారు. ఆల్సో ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాజ్ ఫ్యూ ప్రొడ్యూసర్స్ ఓన్స్ థియేటర్స్. సరే, బేసిక్ పాయింట్స్ పక్కన పెడితే మనం ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 1, డిఫరెన్స్ బిట్వీన్ రెంటల్ అండ్ పర్సంటేజ్. ముందు అసలు ఈ రెంటల్ సిస్టమ్ అండ్ పర్సంటేజ్ షేర్ ఏంటి అనే క్వశ్చన్ చాలా మందికి ఉండిపోయింది. దానికి మనం ఆన్సర్ ఇచ్చేద్దాం. రెంటల్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే ఒక థియేటర్కి ప్రతి వారానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ రెంట్ ఇచ్చి అక్కడ సినిమా రన్ అయ్యేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు వస్తున్న పెద్ది మూవీనే తీసుకుందాం. ఇప్పుడు పెద్ది మూవీ సుదర్శన్ థియేటర్లోని రన్ అవ్వడానికి ఫస్ట్ వీక్ గాను 2 lakhs రెంట్ పే చేస్తారు. ఆ రెంట్ని వాడుకొనే థియేటర్ ఓనర్ అంటే ఆ ఎగ్జిబిటర్ థియేటర్ స్టాఫ్కి శాలరీసు, ఆ వీక్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఈ వారంలోని థియేటర్కి ఎంత ఖర్చు అయినా ఆ రెంట్ అమౌంట్ నుంచే సెట్ చేసుకోవాలి. లేదంటే థియేటర్ ఓనర్ ఆర్ ఎగ్జిబిటర్ తన సొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. కలెక్షన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సొంతం అవ్వదు. ఇదంతా ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్కే వెళ్ళిపోతుంది. ఇలా ఎన్ని వీక్స్కి అనుకుంటే అన్ని వీక్స్కి థియేటర్కి రెంట్ ఇస్తారు. కలెక్షన్స్ ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. ఒక రకంగా ఈ రెంటల్ పద్ధతిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే సినిమా కానీ పోయిందనుకోండి, థియేటర్ ఖాళీగా ఉన్నా సరే వాళ్ళకి రావాల్సిన రెంట్ మాత్రం వస్తుంది. నెక్స్ట్, పర్సంటేజ్ షేర్. దీన్ని రెవెన్యూ షేర్ అని కూడా అంటారు. ఇక్కడ పద్ధతి ఎలా ఉంటుందంటే ముందుగా థియేటర్స్ కంటూ ఎటువంటి అమౌంట్ ఇవ్వరు. అంటే ఇప్పుడు రెంటల్ బేస్లో కానీ మనం చూసుకుంటే ఒక సర్టెన్ అమౌంట్ అంటూ ఇస్తారు కదా, అలాంటి సీన్ ఇక్కడ లేదు. విషయం ఏంటంటే ముందుగానే డిస్ట్రిబ్యూటర్ ఆర్ ప్రొడ్యూసర్ వచ్చి ఎగ్జిబిటర్తోని ఒక డీల్ చేసుకుంటారు. ఫస్ట్ వీక్ కలెక్షన్లో షేర్ ఎంత తీసుకుంటాం అంటే మీకు 50 మాకు 50 అన్నట్టు, లేదంటే 55-45 అన్నట్టు. అలా సెకండ్ వీక్ ఎంత, థర్డ్ వీక్ ఎంత అన్నట్టుగా ఒక పర్సంటేజ్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. నిజానికి మల్టీప్లెక్స్లన్నీ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి, ఈవెన్ ఫ్రమ్ ది రిలీజ్ డే నుంచి మూవీ రన్ పూర్తయ్యే వరకు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి వారం పర్సంటేజ్ షేర్ అనేది ఒకేలా ఉండదు. ఫస్ట్ వీక్ ఒకలా ఉంటుంది, సెకండ్ వీక్ ఒకలా ఉంటుంది, థర్డ్ వీక్ ఒకలా ఉంటుంది. అలా వారం వారానికి మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండింటిని పక్కన పెడితే ఇంకొక మోడల్ కూడా ఉంది, అదే హైబ్రిడ్ మోడల్. అసలు విషయానికి వస్తే మన దగ్గర సింగిల్ స్క్రీన్స్లోని టోటల్ రెంటల్ పద్ధతి ఉండదు, హైబ్రిడ్ మోడల్ రన్ అవుతుంది. అంటే ఫస్ట్ వీక్ వరకు రెంటల్ బేస్ మీద థియేటర్స్ రన్ అవుతాయి. సెకండ్ ఆర్ థర్డ్ వీక్ నుంచి పర్సంటేజ్ షేర్ ఆర్ రెవెన్యూ షేర్ బేస్ మీదకి మార్చేస్తారు. బోత్ రెంటల్ అండ్ పర్సంటేజ్ షేర్ రెండు అవుతున్నాయి కాబట్టి దీన్ని హైబ్రిడ్ మోడల్ అని అంటారన్నమాట. మన తెలుగు స్టేట్స్లోని ఓన్లీ సింగిల్ స్క్రీన్స్లో మాత్రమే ఈ హైబ్రిడ్ మోడల్ అనేది ఫాలో అవుతున్నాయి. మల్టీప్లెక్స్లో మాత్రం పర్సంటేజ్
పర్సెంటేజ్ షేర్‌ని ఫాలో అవుతున్నాయి. సో, మీకు ఈ రెంటల్, హైబ్రిడ్, పర్సెంటేజ్ మోడల్స్ మీద క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం అసలు సమస్య ఏంటో చూద్దాం. బట్ దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఈ వీడియోలో కాంటెంట్ కేవలం థర్స్‌డే అంటే 14థ్ మే 2026 వరకు వచ్చినటువంటి అప్డేట్స్‌ని బేస్ చేసుకొని రాసి మీకు చెప్తున్నవి. నిజానికి ఈ వీడియో సింగిల్ పార్ట్‌గానే అనుకున్నాను కానీ కాంటెంట్ మరీ ఎక్కువ రావడం వల్ల 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఎలాగో ఈ ఇష్యూ మీద నెక్స్ట్ అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ అప్డేట్స్‌ని ఆ వీడియోలో అప్డేట్ చేస్తూ ఆ సెకండ్ పార్ట్‌ని కూడా మీకు ఆ వీడియోలో డిస్కస్ చేస్తానన్నమాట. బట్ ఏంటంటే ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కాస్త పూర్తి చేసేయండి. టార్గెట్ ఎందుకంటే మేము ఇంకా మంచి కాంటెంట్‌తో మీ ముందుకి వీడియోస్ తీసుకొని రావడానికి మాకు కాస్త బూస్ట్ అప్‌లా ఉంటుంది. అర్థం చేసుకొని ఇలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని చెప్పి మా మనవి. చాప్టర్ 2 ద కాన్‌ఫ్లిక్ట్. ఫస్ట్ అసలు మనం ఎగ్జిబిటర్స్ యొక్క డిమాండ్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ క్వెషనింగ్‌లా స్టార్ట్ అయ్యి నిజంగానే డిమాండ్ చేస్తున్నారన్నట్టుగా మారింది అక్కడ ఎన్వైర్న్‌మెంట్. సరే ముందు ఎగ్జిబిటర్స్ వ్యూ ఏంటో చూద్దాం. ఎగ్జిబిటర్స్ డిమాండ్. ముందుగా మీకు ఒక విషయం క్లారిఫై చేయాలి. చాలామంది ఏంటంటే ఇప్పటి వరకు రాని ఇష్యూ ఇప్పుడెందుకు వచ్చింది అని అడుగుతున్నారు. నిజానికి అది కూడా ముఖ్యంగా కోవిడ్ తర్వాత నుంచే ఈ రెంటల్ మోడల్ వద్దు, పర్సెంటేజ్ మోడల్ కావాలి అని గొడవ రన్ అవుతుంది. మీకు గుర్తున్నట్టయితే 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ టైంలో కూడా ఈ ఇష్యూ అనేది రేజ్ అయ్యింది. కానీ మాట్లాడుకొని కాస్త సైలెంట్ అయ్యారు. బట్ టైం టు టైం దీని మీద డిస్కషన్స్ అయితే అవుతూనే ఉన్నాయి. అలా ఇప్పుడు మళ్ళీ టాపిక్ కాస్త హీట్ ఎక్కింది. అసలు ఎగ్జిబిటర్స్ యొక్క డిమాండ్ ఏంటంటే పూర్తిగా రెంటల్ మోడల్ని రిమూవ్ చేసి కేవలం పర్సెంటేజ్ మోడల్ని మాత్రమే రన్ అయ్యేలాగా ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు కూడా ఎలా అయితే పర్సెంటేజ్ మోడల్‌ని ఫాలో అవుతున్నారో అదే మోడల్ సింగిల్ స్క్రీన్స్‌కి కూడా తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మోడల్ తీసుకొని రాకపోతే మీరు టికెట్ హైక్స్‌తో గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషను, జీవో తీసుకొని వచ్చినా సరే ఆ టికెట్ హైక్స్‌ని మేము ఫాలో అవ్వము. పైగా టికెట్ హైక్స్ వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. ఫుట్‌ఫాల్స్ బాగా పడిపోయాయి. ఇది మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్‌లోని 100కి పైగా థియేటర్స్ మూతబడ్డాయి ఈ రెంటల్ మోడల్‌ని ఫాలో అవుతూ రావడం వల్ల అని చెప్పుకుంటూ వచ్చారు. సినిమా బాగా రన్ అయ్యే ఫస్ట్ వీక్‌లోని మాకంటూ కొంత అమౌంట్ రెంట్ కింద ఇచ్చేసి మొత్తం కలెక్షన్స్ మీరు తీసుకుంటున్నారు. రన్ తగ్గుతుందన్నప్పుడు మాత్రం పర్సెంటేజ్ షేర్‌ని ఫాలో అవుతున్నారు. దానివల్ల మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. దీనివల్లే మేము లాసుల్లోకి వెళ్ళిపోతున్నామని కూడా వెల్లడించారు. పైగా ఒక పెద్ద హీరో మూవీ వచ్చినప్పుడు అంటే మాకు వచ్చిన రెంట్ అమౌంట్ నుంచే థియేటర్స్ మెయింటెనెన్సు, పోలీసులకి డబ్బులు, స్టాఫ్‌కి సాలరీసు ఇవన్నీ పే చేసుకోవాలి. నిజానికి ఆ రెంట్ మొత్తం అయిపోయి మాకు లాస్ ఎక్కువ అవుతుంది అని వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు రాబోయే 'పెద్ది' మూవీ గానీ, తర్వాత వచ్చే ఏ మూవీ అయినా సరే పర్సెంటేజ్ మోడల్‌ని ఒప్పుకుంటే కానీ మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి హైక్స్ తెచ్చుకొని జీవో పాస్ చేయించుకున్నా సరే మేము ఆ హైక్స్ అయితే పెట్టుకోము. నార్మల్ రేట్స్‌తోనే థియేటర్స్‌ని రన్ చేస్తాము అని చెప్పారనమాట. అయితే వీళ్ళకి ఆన్సర్ చెప్తూ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు రియాక్ట్ అయ్యి పర్సెంటేజ్ మోడల్ ఒప్పుకుంటే కానీ థియేటర్స్‌లో సినిమాని కూడా వెయ్యనివ్వము అని మాట్లాడారు. ఇది ఎగ్జిబిటర్స్ విషయం. ఇంకా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వచ్చేస్తే ప్రొడ్యూసర్స్ ఆన్సర్. ప్రొడ్యూసర్స్ పూర్తిగా ఎగ్జిబిటర్స్ యొక్క మాటలు కొట్టిపడేశారు. టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు సరే, మరి మీ క్యాంటీన్‌లో స్నాక్స్ రేట్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జనం అసలు ఆ క్యాంటీన్‌లో రేట్లు చూసే థియేటర్స్‌కి రావడం మానేశారు. రావడానికి ఆలోచిస్తున్నారు. ఇదంతా కాదు గానీ ముందు థియేటర్స్‌ని రెనోవేట్ చేయండి. కంపు కొట్టే టాయిలెట్లు, వీక్ మెయింటెనెన్స్ ఉన్న థియేటర్స్‌కి జనం ఎందుకు వస్తారు అని అడిగారు. ఈ మధ్యలో మైత్రి రవి గారు మాట్లాడుతూ మా విమల్ థియేటరే ఉంది, రెంటల్ బేస్ మీదే వెళ్తుంది, రెనోవేట్ చేయించిన తర్వాత థియేటర్‌కి రెస్పాన్స్ కూడా బాగుంది అంటూ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. పైగా ఇక్కడ విషయం ఏంటంటే జనానికి అసలు టికెట్ రేట్స్‌తో ఇష్యూనే కాదు, మీ థియేటర్స్ బాగోకపోవడం వల్లే జనం థియేటర్లకి రావడం మానేశారు అని చెప్పారు. పైగా మల్టీప్లెక్స్‌లు రన్ చేసే ఒక సేట్‌జీ గారు సింగిల్ స్క్రీన్ కష్టాలు మాట్లాడడం కాస్త ఫన్నీగా ఉందని కూడా మాట్లాడారన్నమాట. ఆ సేట్‌జీ ఎవరో కాదు, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ గారు. పైగా నార్మల్ రేట్లకు థియేటర్స్‌లో సినిమా వేస్తామని చెప్పారు కదా, మరి సంక్రాంతికి మీ సినిమాలు వచ్చాయి కదా, అప్పుడు గుర్తు రాలేదా ఈ పర్సెంటేజ్ మోడలు? ఇప్పుడు మా 'పెద్ది' మూవీ వస్తుందనేసరికి గుర్తొచ్చిందా అని గట్టిగా అడిగారు. నాగవంశి గారైతే ఒక అడుగు ముందుకేసి లాసుల్లో ఉంటే థియేటర్లు నడపడం ఎందుకు, మూసేయొచ్చు కదా అని చెప్పేశారు. అంతేకాకుండా నాగవంశి గారు ఇంకో విషయం కూడా చెప్పారు. థియేటర్స్‌కి రెంట్స్‌తో పాటు బుక్ మై షో నుంచి కన్వీనియన్స్ ఫీ నుంచి షేర్ కూడా వెళ్తుంది. ఆ పేమెంట్స్ ఏవి ట్రాన్స్పరెంట్‌గా లేవు, ఎంత వస్తుందో ఎంత పోతుందో తెలీదు అని కూడా చెప్పారు. అంతేకాదు ఫుట్‌ఫాల్స్ బాగానే ఉన్నాయని కూడా చెప్పారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫుట్‌ఫాల్స్ విషయంలోని ఒకప్పుడు ఉన్నంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పుడు రావట్లేదని కూడా చెప్పారు.
అలాగే సింగిల్ స్క్రీన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేవు, ముందు రెనోవేట్ చేయండి అని చెప్తూ టికెట్ హైక్స్ కూడా పెద్ద స్టార్స్ మూవీస్ అలాగే నాని గారి ప్యారడైజ్ మూవీకి మాత్రమే అర్హత ఉంది అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఎగ్జిబిటర్స్ ఆన్సర్స్ టు ప్రొడ్యూసర్స్, ఇక్కడ ముఖ్యంగా ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ గారి మాటల్ని చూస్తే నాగవంశీ గారిని టార్గెట్ చేస్తూ అద్దాలు పెట్టుకొని ఫేక్ హెయిర్ పెట్టుకొని ఒకడు ఉంటాడు కదా అతను ఎవరు అని మాట్లాడారు. పైగా నేను 33 సింగిల్ స్క్రీన్లను మెయింటైన్ చేస్తున్నాను అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అలాగే మిగిలిన ఎగ్జిబిటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ కూడా ముందుకు వచ్చి మాకు పర్సంటేజ్ మోడల్ కావాలి అని డిమాండ్ చేశారు. పర్సంటేజ్ మోడల్ ఒప్పుకుంటే తప్ప పెద్ద మూవీని వాళ్ళ థియేటర్స్లో రిలీజ్ చెయ్యము అని తెగేసి చెప్పేశారు. ఇదిలా ఉంటే జనం మాత్రం ఈ కాన్ఫ్లిక్ట్ని ఇంకొక వ్యూలో చూస్తున్నారు. అదే చాప్టర్ 3 ఎస్విసి వర్సెస్ మైత్రి. ప్రజెంట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మొత్తం అందరి బిగ్ స్టార్స్తోని మూవీస్ తీస్తున్నారు. ప్రభాస్ గారితో ఫౌజీ, రామ్ చరణ్ గారితో పెద్ది, అలాగే నెక్స్ట్ సుకుమార్ గారి మూవీ కూడా, ఇంకా ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ నీలు, అల్లు అర్జున్ గారితో AA23, ఇలా పెద్ద స్టార్స్ అందరితోని మూవీ తీస్తున్నారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్స్గా కూడా బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇంకొక వైపు ఎస్విసి బ్యానర్లోని పెద్ద సినిమాలు లేవు. హిందీలో సల్మాన్ ఖాన్ గారి మూవీ, తెలుగులోని రౌడీ జనార్దన తప్పితే చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ ఏవీ లేవు. కేవలం డిస్ట్రిబ్యూషన్ సైడ్లో కొంచెం ఎక్కువగా రన్ అవుతున్నారు. అయితే ఎగ్జిబిటర్స్ మీటింగ్లోని శిరీష్ గారు ముందుండి మాట్లాడడం, ఎస్విసి వాళ్ళతోని ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉన్న సునీల్ నారంగ్ గారు ఉండడం, ఇంకా ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి మైత్రి రవి గారు ముందుండి మాట్లాడడం, ఇది చూసిన జనం మైత్రి వర్సెస్ ఎస్విసి అనే కోణంలో చూస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటి వరకు ఎస్విసి బ్యానర్తో సన్నిహితంగా ఉన్న నాగవంశీ గారు ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. ఇదే విషయం ప్రెస్ మీట్లో అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? రోజు ఒకే రెస్టారెంట్లో తింటాం ఏంటండి, వేరు వేరు ప్లేసెస్ ట్రై చేస్తాం కదా, మూడొచ్చింది మారాలనిపించింది మారిపోయాను అంతే అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చారు. సరే, ఇక్కడ వరకు జరుగుతున్న విషయం గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏది కరెక్టు ఏది మిస్టేకు అన్న విషయాన్ని చూద్దాం. చాప్టర్ 4 పర్ఫెక్ట్ వర్సెస్ మిస్టేక్. రెంటలా లేదా పర్సంటేజా అనేది పూర్తిగా బిజినెస్ వ్యూ. ఇది మనం డిక్లేర్ చేయలేం. వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని సర్దుకోవాల్సిన విషయం ఇది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ మధ్య రిలేషన్ అనేది బ్రదర్హుడ్ రిలేషన్లో ఉండాలి. కానీ ఇలా 2 వర్గాలుగా డివైడ్ అయిపోయి ప్రశాంతంగా మాట్లాడుకోవడం మానేసి కోట్లాడుకోవడం అంటే సొల్యూషన్ రాదు కదా. సో ఒకసారి కూర్చొని ఇష్యూని పోస్ట్పోన్ చేసుకోకుండా ఒక ఫైనల్ మొమెంటంకి తీసుకొని వస్తే మంచిది. ఇంకా ఈ విషయం పక్కన పెడితే ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని పాయింట్స్ పర్ఫెక్ట్ అనిపించాయి అండ్ కొన్ని మిస్టేక్స్ మాత్రం ఉన్నాయి. లీవింగ్ ద బిజినెస్ అసైడ్, థియేటర్స్లోకి జనం రాకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నో ప్రాపర్ మెయింటెనెన్స్. ఇది నిజం. కొన్ని హాల్స్లోని టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండవు, ఎలకలు తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని హాల్స్లో అయితే పేరుకే ఏసీ థియేటర్స్ కానీ లోపల మాత్రం ఉక్కపోతతో చచ్చిపోవాలన్నట్టుగా ఉంటాయి. స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవి చూసి జనం ఎలా థియేటర్స్కి వస్తారు చెప్పండి? మెయింటెనెన్స్ ఎక్కడ అయితే బాగుంటుందో, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడికే కదా జనం వెళ్తారు. ఆ థియేటర్స్నే ప్రిఫర్ చేస్తారు. మెయింటెనెన్స్ లేని హాల్స్కి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఇదిలా ఉంటే స్నాక్స్ రేట్స్ బయట రేట్లకి హాల్లో ఉండే రేట్లకి అసలు సంబంధమే ఉండదు. మల్టీప్లెక్స్లో అయితే మరీ దారుణం. వాటర్ బాటిల్ని 100 రూపీస్ అంటారు, చూస్తే చిన్న బాటిల్ ఇస్తారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది సింగిల్ స్క్రీన్స్ గురించి కాబట్టి ఈవెన్ సింగిల్ స్క్రీన్స్లో కూడా స్నాక్స్ రేట్స్ టూ మచ్ ఉంటున్నాయి. ఇంకా టికెట్ రేట్స్ మాట్లాడితే టికెట్ రేట్ల వల్ల జనం ఇబ్బంది పడట్లేదు అని అంటారు ఏంటండి? నాకు ఇది అయితే అస్సలు అర్థం కావట్లేదు. బట్ వెయిట్, ఇక్కడైతే నేను టికెట్ రేట్ల గురించి మాట్లాడను. నెక్స్ట్ పార్ట్ అని చెప్పాను కదా, అందులో మాట్లాడతాను. ఎందుకంటే ఇది చాలా ఎలాబొరేటివ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ టికెట్ రేట్స్ విషయంలోని. దాని గురించి క్లియర్గా మాట్లాడాలనే నేను నెక్స్ట్ పార్ట్కి దాన్ని షిఫ్ట్ కొట్టాను. ఎందుకంటే ఇది బాగా లెంత్ అయిపోతుంది వీడియో ఇప్పటికే. సో అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. 2K లైక్స్ టార్గెట్ మర్చిపోద్దు, పూర్తి చేసేయండి. బట్ మ్యాటర్ ఏంటంటే టికెట్ హైక్స్ కూడా రీజనే జనం థియేటర్లకి రాకపోవడానికి. ఇంకొకటి ఓటీటీ. ఇది చాలాసార్లు చాలా వీడియోస్లోని మనం మాట్లాడుకున్నాం. దీని గురించి కూడా నెక్స్ట్ పార్ట్లోని కొంచెం డిస్కస్ చేద్దాం, అక్కడ మాట్లాడచ్చు. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళాలంటే టికెట్స్, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి ఈజీగా 2000 పైన ఖర్చు అవుతుంది. యావరేజ్గా 1500 నుంచి 2000 అనుకున్నా అది చిన్న అమౌంట్ అయితే కాదండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఇంకా నాగవంశీ గారు టికెట్ రేట్స్ ప్రాబ్లమే కాదన్నట్టుగా మాట్లాడతారు. అండ్ ఇంకొకటి, పెద్ద స్టార్స్ అండ్ నాని గారి ప్యారడైజ్కి తప్ప టికెట్ హైక్స్ అవసరం లేదు ఏ మూవీకి కూడా అన్నట్టుగా మీరే కదా మాట్లాడారు. మరి మొన్న మీరు రిలీజ్ చేసిన అనగనగా ఒక రాజు మూవీకి హైక్స్ ఎందుకు తీసుకున్నారు? మ్యాడ్ స్క్వేర్కి కూడా హైక్స్ తీసుకున్నారు. వార్ 2లో ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఓకే, కానీ అది ఒక డబ్బింగ్ మూవీ, దానికి కూడా టికెట్ హైక్స్ తీసుకున్నారు.
మరి దీని మీద మీ ఆన్సర్ ఏంటి? ఇంకా సునీల్ నారంగ్ గారు పెద్దవారు, ఎలా మాట్లాడాలో మాతో చెప్పించుకోవడం కరెక్ట్ కాదండి. మీకు పేరు తెలియకపోతే ఆయన తీసిన సినిమా పేర్లు చెప్పో, లేదంటే ఆ ప్రొడ్యూసర్ ఎవరో కొంచెం గ్లాసెస్ పెట్టుకొని ఉంటారు కదా, ఆ కుర్రాడు ఎవరు అనైనా అడగచ్చు. కానీ టార్గెట్ చేసి విగ్గు అది ఇది అని బాడీ షేమింగ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఒక రెస్పెక్టెడ్ పర్సన్గా ఉన్నారు, అలాంటప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా రెస్పెక్ట్ఫుల్గానే ఉండాలి. అంతేకాని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. చాప్టర్ 5 కామన్ మ్యాన్స్ పిఓవి. ఒక సామాన్యుడిగా మాట్లాడితే మాకు టికెట్ హైక్స్తో ప్రాబ్లం ఉంది, స్నాక్స్ రేట్స్తో ప్రాబ్లం ఉంది, త్వరగా మూవీని ఓటీటీలోకి తీసుకొని వచ్చేయటంతో కూడా ప్రాబ్లం ఉంది, థియేటర్ మెయింటెనెన్స్తోని ప్రాబ్లం ఉంది, అలాగే మీరు మాకు సినిమాలో ఇచ్చే ఆ హాఫ్ బేక్డ్ కాంటెంట్తో కూడా ప్రాబ్లం ఉంది. మీరు బాగానే గొడవాడుకుంటున్నారు, కానీ మీ సినిమాలు చూసే మిమ్మల్ని ఆదరించే ఒక సగటు సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు ఎందుకు చూడట్లేదు? ఒక సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు ఈ వీడియో తర్వాత ఈ విషయం గురించి ఏమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ పార్ట్లోనే మాట్లాడుకుందాం. బట్ మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే 2K లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, పూర్తి చేసేయండి. టార్గెట్ ఎందుకు అంటే చెప్పాను కదా, మాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది కొత్త వీడియోస్ చేయడానికి, అందుకే. అండ్ నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. టికెట్ హైక్స్ వాటి గురించి కొంచెం సీరియస్గా అయితే కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయాలి. మిస్ అవ్వకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మనం కూడా అడుగుదామండి, ఏ తప్పే ఉంది? వాళ్ళు గొడవడుకుంటున్నారు వాళ్ళ డబ్బుల కోసం, మనమే కదా డబ్బులు పెడుతున్నాము సినిమా చూడడానికి, మనం కూడా అడుగుదాం, మనం డిమాండ్ చేద్దాం. సో మిస్ అవ్వకండి, నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం ఇంకా క్లియర్గా. ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మీ సర్కిల్లోని ఫిల్మ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.